మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. దయచేసి ఎవరు కూడా మధ్యలో లెఫ్ట్ కాకండి, చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నటువంటి ప్లేసెస్లో ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందు ఆసీనుడమైన నా ప్రియాకన్న తండ్రి, నిఘనమైన నామానికి, పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేనని కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నైనా నడిపించిన విధానానికి వందనాలు. చక్కని పాట ద్వారా నీ నామాన్ని మహిమపరిచిన బిడ్డను కూడా దీవించండి. వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా తండ్రి, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండగా సెల్విమని ఆయనతో ఆనెను. ఓకేనండి, చాలు. మరలా ఒకసారి 20 నుండి చూడండి. 20 వచనం నిన్నటి దినాన మనం 1వ వచనాన్ని మనం నిన్న చూసుకున్నాము. ఓకే. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిన. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనెను. ఓకే. మనం నిన్నటి దినాన్ని 20, 21 వచనాలు మనం కొంచెం క్లుప్తంగా వివరణ చేసుకున్నాము. ఓకే. 20, 21 వచనాలలో మీకు నిన్న ఏం అర్థమైంది? నిన్న చాలామంది మీట్లో ఉన్నారు కనుక ఆ జెబెదయి కుమారుల యొక్క తల్లి నుండి మనం 3 పాయింట్స్ నేర్చుకోవాలి అని నిన్నటి దినాన్ని చెప్పాము. ఆ 3 పాయింట్స్ ఎవరైనా ఒకరు చెప్పండి, చెప్తే నేను ముందుకెళ్తాను. నిన్నటి దినాన ఎవరైతే మీట్లో ఉన్నారో 3 పాయింట్స్ నేను చెప్పాను. ఆ తల్లి నుండి మనం నేర్చుకునేది ఎవరైతే తల్లులై ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నటి దినాన దేవుడి సన్నిధికి నడిపించాలి సిస్టర్. దేవుడు ముందు తన తల్లి యేసుక్రీస్తుకి నమస్కారం పెట్టింది. అంటే పిల్లలకి కుటుంబం అందరూ ఏక మనస్సుతో దేవుని స్తుతించారు. ఓకేనన్న, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. ఓకే. ఈ యొక్క కుటుంబము ఎలా పిలువబడుతుంది అంటే దేవుడు కోరుకున్న కుటుంబముగా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా అంటే ఓన్లీ జెబెదయి తన యొక్క కుమారులు ఓన్లీ వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఇలా చూడాలి, లేకపోతే వాళ్ళొక్కరే బైబిల్లో వాళ్ళ గురించి రాయించాడు కనుక వాళ్ళొక్కరే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున కుటుంబముగా పిలువబడాలి అనేసి దేవుని యొక్క ఓన్లీ వాళ్ళ కుటుంబం మీదనే కాదు, ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అదే. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఇక్కడ పిల్లల యొక్క మనస్సు, తల్లిదండ్రుల యొక్క మనస్సు ఏంటంటే ఏకమైపోయాయి. తల్లి మనసులో ఏదైతే ఉందో పిల్లల మనసులో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే అదే దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు ఆలోచించినట్టుగా ఉంది. అదేవిధంగా తండ్రి కూడా అబ్జెక్షన్ చెప్పకుండా తన కుమారులను పరిచర్యలోనికి పంపించినట్టుగా మనం నిన్నటి దినాన వీరి యొక్క ఫ్యామిలీలో చూసాం. అంటే ఆ కుటుంబం అంతా కూడా ఒకే విధంగా ఉన్నట్టుగా మనకు ఈ యొక్క 20, 21 వచనాలు మనం చూసాం. కానీ ప్రజెంట్ కాలంలో చూస్తే అంటే వాళ్ళలో నుండోని మొదటగా మనము ఆ తల్లి నుండోని మనం నేర్చుకోవాలి. పిల్లల్ని చిన్ననాటి నుండోనే దేవుని యందు భయభక్తులు కలిగి పెంచడం నేర్చుకోవాలి. ఓకే. ఈ లోకపరంగా నువ్వు గొప్ప గొప్ప స్టడీస్ వాళ్ళకు నేర్పించు, నో ప్రాబ్లం. వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడుతూ పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని అనుకుంటారు. ఎవరికైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అదే కోరిక ఉంటుంది. మాలాగా మా పిల్లలు కష్టపడకూడదు, మేము ఎండలో కష్టపడుతున్నాం కదా, వాళ్ళు కూడా ఎండలో కష్టపడకూడదు, మేము ఎండలో కష్టపడ్డా వాళ్ళు ఒక మంచి ఉద్యోగం చేసి వాళ్ళు ఏసీలో ఉండాలి అని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి కోరిక అలానే ఉంటుంది. కానీ దానితో పాటు నువ్వు ఏదైతే విద్య బుద్ధులు ఇవన్నీ నువ్వు విద్యతో పాటు బుద్ధిని నేర్పించాలి. ఎంత చదువుకున్నా కూడా వాడికి మాట్లాడే సంస్కారం తెలియదు, ఎంత చదువుకున్నా కూడా ఎవరితో ఎలా ఉండాలో తెలియకపోతే నువ్వు ఎంత చదువు నేర్పించినా కూడా అదంతా కూడా వృధానే. అట్లీస్ట్ నువ్వు అంతగా చదివించినా కూడా నిన్ను కూడా చివరికి తీసుకుపోయి ఆశ్రమంలో పిల్లల్ని అంటే అనాథాశ్రమంలో నిన్ను కూడా చివరికి వేస్తున్నాడంటే నువ్వు అంత జ్ఞానం నేర్పించి ఏంటంటే వృధా అవుతుంది. అంటే ఈ లోక జ్ఞానం అనేది కేవలము డబ్బు వైపే నడిపిస్తుంది. కానీ మనం నేర్పించాల్సింది ఏంటంటే ఈ లోక జ్ఞానం అంటే చదువుతో పాటు దేవుని యొక్క జ్ఞానాన్ని పిల్లలకు నేర్పించడము ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ తల్లిదండ్రులను చంపినటువంటి పిల్లలు కూడా సమాజంలో లేకపోరు. తల్లిదండ్రుల మాట వినకుండా
తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను తీసుకుని అనాథాశ్రమంలో వేస్తున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లల్ని పెంచకపోవడం వలన వాళ్ళు వాళ్ళ ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్తూ వాళ్ళ సంతోషాలను వాళ్ళు చూసుకుంటూ తల్లిదండ్రులు మర్చిపోయినటువంటి స్థితిలో కూడా ఉంటున్నారు. కాబట్టి అలా జరగకూడదంటే నువ్వేం చేయాలి అంటే ద్వితీయోపదేశ కాండంలో నిన్నటి దినాన మనం చదువుకున్నటువంటి ఆ యొక్క రెఫరెన్స్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే పిల్లల్ని పెంచాలి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క రెఫరెన్స్ ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి నుండే బాల్యము నుండే పిల్లల్ని దేవునిలో పెంచడం నేర్చుకోవాలి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మన మాట అంటే తల్లిదండ్రుల యొక్క మాటను వినరు. బాల్యంలో వాళ్ళకి ఏం తెలియనటువంటి ఆ యొక్క స్థితిలో నుండి వాళ్ళకు నువ్వు ఏది చెప్తే వాళ్ళు అది చేస్తారు. నువ్వు ఆ అంటే వాళ్ళు ఆ అంటారు, ఈ అంటే ఈ అంటారు. వాళ్ళకి ఏది చెప్తే వాళ్ళు వాళ్ళని ఏ విధంగా అనేది వాళ్ళు నేర్చుకుంటారో చిన్ననాటి నుండినే ఆ విధంగా నువ్వేం చేయాలంటే చిన్ననాటి నుండినే వాళ్ళకి దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను, ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఖండించడము, అవన్నీ కూడా పిల్లలకి చిన్ననాటి నుండే అలవాటు చేయాలి. ఇది ఏంటంటే దేవుడు తల్లిదండ్రులు నీకు పిల్లల్ని దేవుడు ఇచ్చాడు అని అంటే తన యొక్క పిల్లల్ని నీకు ఇచ్చి తన యొక్క పిల్లల్ని నీకు ఎలా ఇచ్చాడంటే గిఫ్ట్గా ఇచ్చాడో ఆ గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆ పిల్లల్ని నువ్వేం చేయాలి అని అంటే తన యొక్క పోలికలో నువ్వు పెంచాలి. నీ యొక్క పోలిక నువ్వు దేవునికి అవిధేయతంగా ఉంటే నీ పిల్లల్ని కూడా అవిధేయులుగా పెంచకూడదు. నువ్వు ఎలా ఉంటే నీ పిల్లల్ని అలా తయారు చేయకూడదు. మొదటగా మొదటి శిక్షణాకారులు ఎవరు అంటే పిల్లలకి తల్లిదండ్రులే, ఆ తర్వాత ఉపాధ్యాయులు, వాక్యానుసారంగా ఆత్మను నడిపించడం కొరకు మరలా దేవుని యొక్క సేవకులు. కాబట్టి మొదటి శిక్షణ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే తల్లి ఒడిలో నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నీ యొక్క శిక్షణ కరెక్ట్గా లేకుంటే వాడు ఉపాధ్యాయుడు చెప్పేది ఓన్లీ స్టడీ నేర్చుకుంటాడు, కానీ మిగతా అన్నీ కూడా వాడు నేర్చుకోడు. కాబట్టి అలా ఏంటంటే పిల్లల్ని పెంచే విధానము మనం ఈ తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాలి. ఈ తల్లిదండ్రులు చాలా ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో ఆ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈ తల్లిదండ్రులు ఒక గొప్ప మంచి ఏంటంటే ఇన్స్పిరేషన్గా వీళ్ళని తీసుకోవాలి. వాక్యానుసారంగా నువ్వు వాళ్ళని పెంచగలిగితే వాళ్ళు ఎక్కడ కూడా వాక్యానుసారంగా పెంచిన వాళ్ళు చెడిపోయినట్టుగా కానీ లేకపోతే మోసపోయినట్టుగా ఎక్కడ ఉండదు. లోకాన్ని ప్రేమించిన వాళ్ళు మోసపోతారు, లేకపోతే ఈ లోకానుసారంగా జీవించిన పిల్లలు మోసపోతారు తప్ప వాక్యానుసారంగా పిల్లల్ని పెంచితే ఎక్కడ కూడా మోసపోయినట్టుగా ఉండదు. మన గురించి దేవుడు చెప్పగలగాలి. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, చదవండి. అబ్రహాము విషయంలో అబ్రహాము తన యొక్క పిల్లల్ని ఎలా పెంచుతున్నాడో అబ్రహాము గురించి దేవుడే అన్నటువంటి ఒక మాట, చక్కని మాట ఉంటుంది, చదవండి. 18వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండము ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములను జరిగించి యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఓకేనా, చాలు. 19 వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగా చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. దేవుడే తన గురించి ఎవరి గురించి చెప్తున్నాడంటే అబ్రహాము గురించి చెప్తున్నాడు. అబ్రహాముకి అసలు సంతానాన్ని అంటే తనకు దేవుడు సంతానాన్ని ఇచ్చి ఆ యొక్క సంతానం పైన దేవుడికి ఉన్నటువంటి నమ్మకాన్ని దేవుడు తన యొక్క మాటల్లో తెలియజేస్తున్నాడు. దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు అనంటే దేవుడు మన గురించి కూడా ఇలా చెప్పగలగాలి. అంటే నాకు నమ్మకం ఉంది, ఆ బిడ్డకు నా యొక్క పిల్లల్ని ఇస్తే నా యొక్క ప్రణాళిక చొప్పున పెంచేసి మరలా తన యొక్క బిడ్డల ఆత్మను ఎక్కడికి నడిపిస్తారంటే నిత్య జీవానికి నడిపిస్తుంది అనేటువంటి నమ్మకము ప్రతి ఒక్క తల్లిదండ్రుల పైన దేవునికి ఉండాలండి. దేవుడు ప్రతి ఒక్క తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రుల గురించి దేవుడు ఈ మాట చెప్పగలగాలి. ఈ మాట చెప్పకపోతే మనం ఏంటంటే మన తల్లిదండ్రులుగా ఫెయిల్ అయిపోయినట్టే. తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో దేవుడు మీ విషయంలో ఈ మాటను చెప్పకపోతే మీరు తల్లిదండ్రులుగా ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకు అనంటే నీతి న్యాయం అతడు ఎలా పెంచాడు తన పిల్లలంటే నీతి న్యాయాలు జరిగించకుండా బాగా డబ్బును సంపాదించు, లేకపోతే అన్యాయంగా డబ్బును సంపాదించు, మనం ఏంటంటే సుఖపడడమే అంటే ఈ లోకంలో సుఖపడడమే చాలు, మనకి చాలా డబ్బు ఉంటే చాలు, మన లగ్జరీగా జీవిస్తే చాలు అనేసి పిల్లలకు నేర్పించకూడదండి. ఎందుకనంటే డబ్బు ఒక రోజు ఉంటుంది, ఇంకొక రోజు పోతుంది. కానీ నీతి న్యాయంగా బ్రతికినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మోసపోడు. కాబట్టి మన పిల్లలను కూడా మనం మోసపోయే వారిగా పెంచకూడదు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో నీతి న్యాయానుసారంగా వారిని పెంచుతూ చిన్ననాటి నుండోనే వాళ్ళు ఏదైనా దొంగతనం చేశారనుకోండి వెంటనే ఖండించడం నేర్చుకోవాలి. ఒకవేళ అబద్ధం ఆడారనుకోండి వెంటనే ఖండించాలి. అరే నువ్వు అబద్ధం ఆడకూడదు, అది దేవునికి ఇష్టం
ఉండదు అనేసి నువ్వు చిన్ననాటి నుండే దేవుని గురించి చెప్పాలి. పరలోక తండ్రి నీ తల్లి నిన్ను నీవు పిల్లలకి నువ్వు కనపరుచుకుంటావు. అరే ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలవలేదనుకోండి, మీరేం చేస్తారు, అరే నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి, నాన్న అని పిలవాలి, లేదా డాడీ అని పిలవాలి అనేసి మనం నేర్పిస్తాం. అదేవిధంగా నిన్ను నీవు నీ పిల్లలకి ఏ విధంగానైతే పరిచయం చేసుకుంటున్నావో అదేవిధంగా నీ పిల్లలకి పరలోక తండ్రి గురించి కూడా పరిచయం చేయాలి. చిన్నప్పటి నుండి వాడికి నేర్పించాలి. నీ పిల్లలకి నీవేంటో తెలుసు, అంటే తల్లి ఎవరో తెలుసు, తండ్రి ఎవరో తెలుసు. అదేవిధంగా పరలోక తండ్రి అసలు ఆత్మకు తండ్రి అయినటువంటి ఆయన గురించే మనం నేర్పించాం. ఆయన గురించి నేర్పించకుండా వాడిని విచ్చలవిడిగా పెంచేసి మరలా వాడిని ఎక్కడికి తీసుకెళ్తామంటే నరకానికి మనమే పంపిస్తాం. కాబట్టి ఎవరు అలా ఉండకూడదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటే చదవండి. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడినైనప్పుడు దాని నుండి తొలగిపోడి. ఐశ్వర్యవంతుడు బీదుల మీద ప్రభుత్వం చేయును. ఓకేనా, చాలు. 22:6 నుండి ప్రతి ఒక్కరు చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడే చెప్తున్నాడు. అరే పిల్లలు నా మాట వినట్లేరు అనేసి మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం. పిల్లలు ఎంత చెప్పినా వినట్లేరు అని మనం అంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు అది సులువైన పద్ధతే, అది సులువే. కాకపోతే ఏంటంటే నువ్వు స్టార్టింగ్ నుండి అది కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రణాళిక వేసుకుంటారు పిల్లలపైన. ఎలా అంటే అంటే అది పాపనే కానీ బాబునే కానీ ఈ లోకానికి ప్రవేశించిన తర్వాత వాళ్ళకు మంచి డాక్టర్ కావాలి, ఒక మంచి ఇంజనీర్ కావాలి, వాళ్ళని ఇలా పెంచాలి అలా పెంచాలని తల్లిదండ్రులు బాగా ఆశపడి వాళ్ళపైన ఒక ప్రణాళికను, దేవుని యొక్క ప్రణాళిక కాకుండా వాళ్ళ సొంతంగా ప్రణాళికను వేసుకుంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళికను దేవునికి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నువ్వు పిల్లల్ని పెంచగలిగితే నువ్వు చివరికి మంచి రిజల్ట్ని చూస్తావు. వాళ్ళు లోకంలో మోసపోరు, ఆత్మహత్యలు చేసుకోరు, నరకానికి వెళ్ళిపోరు. కాబట్టి అలా వెళ్ళకూడదంటే నువ్వు ఏం చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు ఏ మార్గంలో నడవాలో నువ్వే నేర్పాలి. ఎందుకంటే వాడు చిన్నవాడు, వాడికి ఏం తెలియదు. వాడికి ఏం తెలియనట్టు ఆ చిన్ననాటి నుండే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వాడికి బోధించడం నేర్పించాలి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి. దేవుని సన్నిధికి నడిపించడం నేర్పించాలి. నీతిని నేర్పించాలి, న్యాయాన్ని నేర్పించాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్పించాలి, ఎలా ఉండాలో నేర్పించాలి. అలా మనకి ఏంటంటే ఒకవేళ మనకే తెలియలేదనుకోండి మనము నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. మన యొక్క జీవితం అస్తవ్యస్తంగా ఉండేసి వాళ్ళ జీవితాన్ని కూడా అలా చేయకూడదు. దేవుడు అలా ఒకవేళ అలా చేస్తే దేవుడు ప్రణాళిక చొప్పున దేవుని యొక్క కుటుంబం లేకపోతే కుటుంబం మొత్తం కూడా ఒకవేళ నీవు పరలోకానికి వెళ్ళినా నీ కుమారుడు నరకానికి వెళ్ళినా అది నువ్వు సంతోషకరమైన వార్తేనా అంటే కాదు. అది నీకు సంతోషం ఉండదు, వాళ్ళకు కూడా సంతోషం ఉండదు. ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి మీరు కొట్టండి. దేవుడే చెప్తున్నాడు. ఇదే సామెతల గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది చదవండి. సామెతలు 23వ అధ్యాయం 23-13 చదవండి. నీ బాలులను శిక్షించుట మానకొనకము, బెత్తముతో వానికి ఇచ్చినలా వాడు చావకుండును, బెత్తముతో వానికి ఇచ్చినలా పాతము పోకుండా వాడి ఆత్మ నీవు తప్పించదవు. ఓకేనండి, చాలు. నువ్వేం చేయాలి, ఒకవేళ నీ బాలుడు చిన్ననాటి నుండి నువ్వు దేవుని మార్గంలో నడిపించడం కొరకు వానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అరే నువ్వు కంటత వాక్యం నాకు చెప్పకపోతే నీకు అన్నం పెట్టను అన్నావు అనుకో, ఆయన కూడా వాడు వినట్లేదు. వినకపోతే నువ్వేం చేయాలి, దేవుడు తెలియజేస్తున్నాడు. నీ బాలులను శిక్షించుట మానుకొనకము. వాడిని శిక్షించాలి. ఎందుకు శిక్షించాలి అంటే దేవుని యొక్క వాక్యానికి వాడు లోబడాలి. ఇక్కడ ఆ తల్లి ఏ విధంగానైతే లోబడ్డారు అంటే ఆ తల్లి ఏ విధంగానైతే ఒక కాన్సెప్ట్ కలిగి దేవుని యొద్దకు వెళ్ళి లోబడిందో అదేవిధంగా ఆ యొక్క పిల్లలు కూడా వెంటనే యేసుప్రభు పరిచర్యకు రండి అనగానే యాకోబు యోహాను వెంటనే ఏం చేశారు అంటే విధేయత చూపించారు. అంటే వాళ్ళు నేర్పించారు ఏంటిదంటే పరలోక తండ్రి గురించి ఎక్కువగా ఆ యొక్క పిల్లలకి వాళ్ళు చిన్నప్పటి నుండే వాక్యాన్ని నేర్పించారు. నీకు ఓన్లీ ఈ లోకపరంగా మేమే తల్లిదండ్రులం కాదు, పరలోకంలో కూడా మనందరికీ తండ్రి, నీకు నాకు మనందరూ కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చిత్త ప్రకారంగా మనము జీవించాలి. ఆ తండ్రి చిత్త ప్రకారంగా మనం జీవించాలంటే మనకు ఒక మాన్యువల్ మనకి ఇచ్చాడు. దాని ప్రకారంగా మనం జీవించాలి. ఆయన నిజమైన దేవుడు అనడం కంటే ఆయన మన తండ్రి అనేసి మనం ఏం చేయాలంటే పిల్లలకి చిన్ననాటి నుండినే బైబిల్ని పరిచయం చేయాలి, పరలోక తండ్రిని పరిచయం చేయాలి. ఆయన ఒక మార్గాన్ని మనం పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ వాడు వినలేదనుకో దేవుడు నీకు చెప్తున్నటువంటి యొక్క ప్రొసీజర్ని నువ్వు ఫాలో కావాలి. ఒకవేళ వాడు వినలేదనుకో నువ్వు వాక్యాన్ని చదువుకుంటే ఒకవేళ అబద్ధాలు ఆడినా, దొంగతనాలు చేసినా, లేదా స్కూల్లో
వేరే పిల్లల పుస్తకాలు తీసుకొచ్చినా, వేరే పిల్లల దొంగతనంగా పెన్సిల్స్ తీసుకొచ్చినా, అది ఏ తప్పు చేసినా కూడా, నువ్వు ఫోన్ చూసినా కూడా, నువ్వు ఏది చేసినా కూడా, నేను ఏం చేయాలంటే నీకు అన్నం పెట్టను, అలానే ఉంచుతాను, లేకపోతే ఏదో ఒక శిక్షను నువ్వు అతనిపైన అమలు పరిచి ఎటు చేసి అతని యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఎలా ఉండగలడు అనేటువంటి మార్గంలో నువ్వు పిల్లల్ని నడిపించడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు మరలా ఒకసారి చూడండి, నీ బారులను శిక్షించడం మానుకొనకము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించవద్దవు. ఒకవేళ బెత్తంతో కొట్టినవనుకో ఏం కాదు, కాకపోతే నువ్వు ఒక కొట్టితే శరీరానికి దెబ్బ తగులుతుంది కావచ్చు, శరీరానికి వాళ్ళకి గాయం అవుతుంది కావచ్చు, కానీ ఆ గాయం కొద్ది దినాల తర్వాత అది మానిపోతుంది. నువ్వు కొట్టినటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఆ దెబ్బ కొద్ది దినాల తర్వాత అది మానిపోతుంది, కానీ ఆ దెబ్బ వలన పెద్ద నష్టం ఏం కలగట్లేదు. కానీ కొట్టకపోవడం వలన, పాపాన్ని ఖండించకపోవడం వలన అసలైనటువంటి పెద్ద నష్టం కలగబోతుంది ఫ్యూచర్లో. ఏంటిదనంటే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవడం అనేది పెద్ద నష్టము. ఆత్మ పాతాళం నరకంలోనికి వెళ్ళిపోవడం అనేది అది భయం. ఒక చిన్న దెబ్బకు నువ్వు చూసుకుంటే కొంతమంది అంటారు, అసలు మా పిల్లలు మేము కొట్టమండి, వాడంటే మాకు చాలా ఇష్టం, కానీ దేవుడే కొట్టమని చెప్తున్నాడు. ఎందుకు అనంటే దేవుని ఒక వాక్యానుసారంగా పెరగడంలో వాడు వినకపోతే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే వాడిని ఖండించాలి. ఒకవేళ ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా నువ్వు అలానే నువ్వు అతన్ని పెంచావనుకో, ఆమెను పెంచావు, నీ కుమార్తెను నువ్వు పెంచావనుకో, వాళ్ళు ఎలా అంటే వాళ్ళ యొక్క నరకాన్ని, పాతాళానికి పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదవు. పాతాళానికి వారి యొక్క ఆత్మను పోకుండా నువ్వు తప్పించలేని స్థితిలో ఉంటే నువ్వు ఒక మదర్గా, ఒక ఫాదర్గా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి దేవుడు ఏంటంటే అందుకే ప్రతిదీ కూడా మనకి బైబిల్లో చాలా చక్కటి, అంటే తల్లిదండ్రులు పిల్లలకి అందరికీ కూడా, యవనస్తులకి, వివాహమైన వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకి, వృద్ధులకి అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫాలో కావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రొసీజర్ను కూడా దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది ఏంటిదంటే మన యొక్క జీవితానికి మనకు మార్గాన్ని చూపించేది. మన జీవితంలో ఎలా నడవాలి అనేది దీన్ని చదివితే, దీని ప్రకారంగా జీవిస్తే ఇంకా మనం తప్పులు ఎందుకు చేస్తామండి? ఏ తప్పు కూడా మనం చేయము. కానీ మనం వాక్యానుసారంగా జీవించకపోవడం వలన, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు, వాక్యం దగ్గరికి రాకపోవడం వలన మనకు కూడా మనం ఎలా జీవించాలో తెలియకుండా మనకు మన జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా మన పిల్లల జీవితాలను కూడా మనం పాడు చేసేవారిగా ఉంటున్నాము. ఇదే సామెతలో ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి. 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. ఓకేనండి, చాలు. బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావాలని కోరవద్దు. ఎంతవరకు నువ్వు శిక్షించాలి అంటే బెత్తంతో కొట్టమని చెప్పాడు. ఎంతవరకు నువ్వు కొట్టాలి అంటే వాడు ఏదైతే తప్పు చేస్తాడో ఆ తప్పు మరలా చేయకుండా వాడికి బుద్ధి వచ్చేంత వరకు, అది తప్పు, అది నేను చెయ్యనిక, మమ్మీ డాడీ నేను ఇంకా తప్పు చెయ్యను అనేంతవరకు కూడా నువ్వు ఏం చేయాలంటే శిక్షించాలి. కానీ వాడు చావాలని, కొంతమంది ఇంకా పిల్లల్ని భయంకరంగా శపిస్తూ ఉంటారు మాట వినకపోతే. అలా కాదు, అలా దేవుడు పెంచమని చెప్పలే. ఒకవేళ నువ్వు పిల్లల విషయంలో నువ్వు అలా శాపనార్థాలు నువ్వు పెడితే, పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పిల్లలు లేకుండా ఇప్పటి వరకు కూడా పిల్లలు లేకుండా ఎంతోమంది సఫర్ అవుతున్నారు. వారికి ఆ యొక్క బాధను ఎవరు కూడా తీర్చలేరు. ఎందుకనంటే ఈ యొక్క పిల్లలు అనేది దేవుడిచ్చేటువంటి ఒక మంచి గొప్పనైనటువంటి బహుమానం. ఆ యొక్క దేవుడిచ్చేటువంటి పిల్లలతో ఏ బహుమానాన్ని మీరు పోల్చగలరు చెప్పండి? మీకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఈ లోకంలో ఏమి ఉన్నా కూడా పిల్లలు లేకపోతే మీరు ప్రశాంతంగా ఉండగలరా అంటే ఉండలేరు. ఎందుకంటే అది ఒక పెద్ద లోటు. అటువంటిది దేవుడు నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, తన యొక్క కుమారుడిని నీ కుమారుడిగా నువ్వు పెంచుతావు. నీపైన దేవునికి, అబ్రహాము పైన దేవునికి ఎంతైతే నమ్మకం ఉందో అంతే నమ్మకం నీపైన దేవుడు ఉండి నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నీవు పాడైపోతున్నావు, వాళ్ళను కూడా పాడు చేస్తున్నావు. కాబట్టి దేవుని యొక్క పిల్లారా, అలా ఎవరు ఉండకూడదు. అలా ఉండగలిగితే దేవుని యొక్క కుటుంబంగా ఏ కుటుంబం కూడా పిలువబడదు. అసలు స్టార్టింగ్లో ఉన్న దయ్యం ఎక్కడ ప్లాన్ చేస్తుంది తెలుసా? స్టార్టింగ్లో వివాహ బంధాన్ని అది పట్టేస్తుంది. మొదటగా వివాహ బంధాన్ని చెడగొట్టేసి కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా ఏంటంటే ఇప్పటి వరకు పాడు చేస్తూనే వస్తుంది. వివాహంలోనే దాని యొక్క వివాహం పట్ల దేవునికంటే ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చడం కొరకు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఆశను కలిగి, ఆ దేవుడు ఒక ప్రణాళికను కలిగి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపిస్తే అదేం చేస్తుంది అనంటే వివాహము దగ్గరే అది ఎక్కువగా యవనస్తులను పట్టేసుకొని వివాహం దగ్గర ప్రేమ వివాహాలు అనేసి లేకపోతే అలా ఏంటంటే కొంతమంది
అలా కొంతమందిని ఆత్మహత్యలు చేసుకొని ఎందుకు మరణిస్తున్నారంటే కారణం అది కూడా ఒకటే కదా. ఎందుకు అనంటే ప్రేమించినటువంటి వ్యక్తి ఆమెను మ్యారేజ్ చేసుకొని మరలా ఇతరులతో రిలేషన్షిప్ పెట్టేసుకొని అలా ఏంటంటే చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు. దాని కాన్సెప్ట్ ఏంటిది? దయ్యం యొక్క కాన్సెప్ట్ మీరు ఏ కోణంలోనైనా చూడండి. మీరు ఎప్పుడైనా అంటే ఏ కోణంలో మీరు ఆలోచించినా కూడా దయ్యం యొక్క కాన్సెప్ట్ ఒక్కటే, నిన్ను నరకానికి తీసుకెళ్ళాలి. అది ఎలా అంటే అది ఎలానైనా అంతే. ఇంకా అది తల్లిదండ్రుల అది అది కుటుంబ వ్యవస్థ రూపంలోనే కానీ, అది నువ్వు అంటే ఏ కోణంలోనైనా నువ్వు ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్లో, ఒకవేళ తల్లిదండ్రులుగా ఉంటే పిల్లలు చక్కగా పెంచకపోవడమా, లేకపోతే తల్లిదండ్రులుగా వారికి ఉన్నటువంటి బాధ్యతలు దేవుని మాట ప్రకారంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి జీవిస్తే కుటుంబంలో అప్పుల సమస్యలని, శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఏదో ఒక రకంగా అది వివాహ బంధమే కానీ అది ఏ ఏ ఏ విధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కూడా అది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, పిల్లల్ని ఒక విధంగా, తల్లిదండ్రులను ఒక విధంగా, అలా ఏంటంటే కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా అసలు దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వివాహం దగ్గర స్టార్ట్ కాబోతుంది. ఆ వివాహ వ్యవస్థనే పాడు చేస్తే ఇంకేంటిది, దేవుని యొక్క ప్రణాళిక అనేది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడదు అనేసి సాతానుగాడు ఏం చేశాడంటే దేవుని కుటుంబంగా పిలువబడకూడదంటే వివాహ వ్యవస్థనే మొత్తానికి అది చేంజ్ చేసేసి వివాహ వ్యవస్థలోనే అది సాతానుగాడు దూరేసి వాడు ఏం చేస్తున్నాడంటే అస్తవ్యస్తం చేసి కొంతమందిని చంపేస్తున్నాడు. కొంతమంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా జరగడానికి కారణము ఒకటే, ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం నడవకపోవడం వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి పిల్లల్ని కూడా ఏంటంటే సరైన రీతిలో పెంచకపోవడం వలన వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేసి అనేక మంది పిల్లలు త్రాగుడుకు, సిగరెట్లకు బానిసలైపోయి, వ్యభిచారానికి బానిసలైపోయి, యవ్వన కాలంలోనే చిన్న వయసులోనే వ్యభిచారానికి అలవాటైపోయి, చిన్న వయసులోనే త్రాగుడుకు బానిసలైపోయి, చిన్న వయసులోనే భయంకరమైన అలవాటైపోయి తల్లిదండ్రులు పబ్బులు అనేసి అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఒకటే, పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచకపోవడం వలన. ఇదంతా కూడా నష్టం ఎవరికి జరుగుతుంది అని అంటే తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని సరిగా పెంచారో ఆ పిల్లలు నష్టపోతున్నారు. నష్టపోవడమే కాకుండా ఆ పిల్లలు నాశనానికి కూడా నడిపించబడుతున్నారు. నాశనానికే కాదు, అట్లీస్ట్ వాళ్ళకన్నా అవిధేయత చూపిస్తారంటే చూపించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఏంటంటే ఇవన్నీ మొదటి నుంచి చూడండి. అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అంత్యదినాల్లో జరిగేటువంటి సంఘటనలు ఎంత భయంకరమైన సంఘటనలతో తల్లిదండ్రులకు అవిధేయత చూపించేటువంటి పిల్లల గురించి కూడా దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు అని అంటే కుటుంబ వ్యవస్థ పైన దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక అంత గొప్పది కాబట్టి అంత సీరియస్గా ఆ వర్డ్ని దేవుడు అక్కడ రాయించాడు. అంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించడం అనేది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని మాట ఖచ్చితంగా వినాల్సిందే. ఇక్కడ అబ్రహాము ఆజ్ఞాపించాడు, నీతి న్యాయాల ప్రకారంగా నువ్వు ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు జీవించాల్సిందే. ఒకవేళ నువ్వు నీతిగా వెళితే నీకు డబ్బు ఉండకపోవచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అందరికంటే నువ్వు పేద స్థితిలో ఉండవచ్చు, నీకు ఏం లేని స్థితిలో ఉండవచ్చు, అయినా కూడా నువ్వు నీతిని వదిలిపెట్టద్దు. అబ్రహాము గారు అదే నేర్పించాడు. మనము కూడా మన పిల్లలకి ఏం నేర్పించాలి అంటే నీతి న్యాయంగా జీవించడం నేర్పించాలి. డబ్బు సంపాదించని నేర్పించకూడదు. నీతి న్యాయాలు నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలానో నేర్పించాలి. ప్రతి సండే నువ్వు ఆ చర్చికి తీసుకెళ్తా ఉంటే, ప్రతి ఆదివారం పిల్లల్ని చర్చికి నడిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు వాక్యాన్ని వింటారు. కాబట్టి ఒక వారం కాకపోయినా ఒక వారమైనా వాళ్ళకి వాక్యము అర్థమవుతుంది. వాక్యం ఒకసారి కాకపోయినా ఒకసారి అర్థమైనప్పుడు అలా వాళ్ళు నువ్వు ప్రతి సండే నువ్వు నడిపిస్తూ ఉంటే యవ్వన కాలం వచ్చేసరికి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేయరు. ఎందుకనంటే వాక్యము ఒకసారి కాకపోయినా ఒకసారి వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం అట్లీస్ట్ ఒక మాటన్నా వాళ్ళకి గుర్తుండదంటే ఉంటుంది. ఆ తప్పు చేసేటప్పుడు వాళ్ళు ఆ యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడు ఉన్నట్టే.
ఆ తప్పు ఏదైతే యవ్వన కాలంలో చేసేటువంటి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేయాలి అనుకొని వాళ్ళు ఒకవేళ వెళ్ళినా కూడా వాక్యం చేత వాళ్ళు గద్దించబడతారు. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేసినప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏ పని కూడా మనం చేయలేము. ఒకవేళ చేయాలని వెళ్ళినా కూడా అది అది సక్సెస్ కాదు. దేవుని యొక్క నడిపింపు మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని వినాల్సిందే, పిల్లలకు వినిపించాల్సిందే, వాళ్ళ చేత చదివించాల్సిందే, వాళ్ళని ఖచ్చితంగా చర్చికి నడిపించాల్సిందే. వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్గా సంతోషంగా నీ పిల్లలు నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే దేవుని సన్నిధికి నడిపించు. ఒకవేళ నువ్వు ఒక్కడివే సంతోషంగా నువ్వు ఒక్క ఆమె సంతోషంగా ఉంటే నువ్వే వెళ్ళి చర్చికి. లేదా నీ పిల్లలు కూడా నిత్యంగా వాళ్ళు సంతోషంగా ఉండాలి, నిత్యంగా వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవితం చిరకాలం వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటే చదవండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. 11వ వచనం చదవండి. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఓకేనండి, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైనటువంటి సంతోషము. ఒక అమ్మాయి దగ్గర, ఒక అబ్బాయి దగ్గర, లేకపోతే పిల్లలు యవ్వన కాలంలో ఎందుకు వేరే రాంగ్ రిలేషన్షిప్స్ ఎందుకు పెట్టుకుంటారంటే తల్లిదండ్రులలో కరెక్ట్ ప్రేమ చూపించకపోవడము, వాళ్ళకి ఇంట్లో నుండి ఏదో ఒక వాళ్ళకి ఏదో కొరత వచ్చింది అంతే. ఇంట్లో సరైనటువంటి ఆనందం లేకపోతే వేరే రిలేషన్షిప్ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి మంచిగా మాట్లాడితే అడిక్ట్ అయిపోతూ ఉంటారు. నువ్వు వాళ్ళని ఎందుకు పిల్లలు ఎందుకు మానసికంగా అలా మానసిక పరిస్థితుల్లో వాళ్ళు అలా అయిపోయారంటే కారణం నువ్వే. నిన్నటి దినం నేను చెప్పాను, పిల్లలు మానసికంగా ఉన్నారు, మానసికంగా వాళ్ళు కరెక్ట్గా లేరు అన్నా, లేకపోతే దేవుని యొక్క పిల్లలు చెడిపోతున్నారు అంటే దానికి కారణము 50% తల్లిదండ్రులే, 50% తర్వాత బయట పరిసరాలను బట్టి స్నేహితులను బట్టి ఉంటుంది. ఓకేనా, 50% మాత్రం తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంది. వాళ్ళు సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారంటే నిత్య సుఖాలు సంతోషాలు ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. నువ్వు పార్కులలో తిప్పితే ఆ సంతోషం రాదు. ఎంజాయ్మెంట్స్ కోసం నువ్వు ఎక్కడికో తీసుకెళ్తే రాదు. ఎంజాయ్మెంట్స్ కోసం నువ్వు ప్రకృతి మొత్తం తిప్పినా కూడా భూమి మీద ఉన్న ప్రకృతి అందమైన ప్లేసెస్ అన్నీ, లేకపోతే అందమైన కొండలకి వెళ్ళి నువ్వు ఎక్కి దిగినా, అందమైన ప్లేసెస్కి నువ్వు ఎక్కడికి వెళ్ళి దిగినా కూడా నీ యొక్క ఆత్మకు సంతోషం రావాలి అంటే, నీ కుమారుల ఆత్మకు సంతోషము, నిజమైన సంతోషం కావాలంటే నువ్వు ఖచ్చితంగా పరలోక తండ్రిని నీ పిల్లలకి చూపించాల్సిందే, పరిచయం చేయాల్సిందే, ఆయన సన్నిధికి నీ పిల్లల్ని నడిపించవలసిందే. అప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. వాళ్ళ మనసులు చెదిరిపోకుండా ఉండాలి, పాపం వైపు వాళ్ళు పోకుండా ఉండాలి అంటే వాళ్ళ మనసులు నిత్యమైన ఆనందంతో ఉండాలి. వాళ్ళు చిరకాలం సంతోషంగా ఉండాలంటే దేవుని సన్నిధికి తీసుకెళ్ళు. వద్దు వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళకి సంతోషం లేకున్నా పర్లేదు అనుకుంటే దేవుని సన్నిధికి నడిపించు. ఓకేనా. ఒకవేళ ఈ జెబెదయి కుమారుల యొక్క తల్లి యొక్క పిల్లలకి వాళ్ళకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ తన యొక్క కుమారులు ఏదైతే తన యొక్క ఆశ కోరిక ఉందో అదేవిధంగా దేవుడు వాళ్ళకి అదే ఇస్తా అన్నాడు. ఆ యొక్క 12 మంది శిష్యుల్లో వాళ్ళు కూడా ఇద్దరు. వాళ్ళకేంటిది, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 12 సింహాసనాల మీద వాళ్ళు కూర్చొని తీర్పు తీర్చే వాళ్ళు ఎవరంటే ఈ 12 మంది శిష్యులే. 12 మందికి వాళ్ళకి 12 మంది శిష్యులకి 12 సింహాసనాలు దేవుడు వాళ్ళకి పరలోకంలో ప్రొవైడ్ చేశాడా లేదా అంటే చేశాడు, వాళ్ళకి సిద్ధపరిచి ఉంచాడు. ఆ తల్లి కోరిక కూడా అదే. కాకపోతే తను కోరుకున్నంతగా కాకపోయినా దేవుడు మొత్తానికైతే ఒక మంచి స్థానాన్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చాడా లేదా అంటే ఇచ్చాడు. ఆ తల్లి చేసింది ఒకటే, దేవుని సన్నిధికి పిల్లల్ని నడిపించింది. నిత్యమైనటువంటి సంతోషాన్ని ఎక్కడ ఉందో చూపించింది. మన పిల్లలకు మనం చేసేది అదే, మనం ఒకటే మార్గాన్ని చూపించాలి వాళ్ళకి. నిత్యమైన సంతోషం దేవుని సన్నిధిలో ఉంది. నీ యొక్క జీవితానికి అర్థం దేవుని సన్నిధిలో ఉంది. దీని యొక్క జీవితం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక దేవుని యొక్క వాక్యం నుండి స్టార్ట్ అవుతుంది అనేసి మనము దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకి చిన్ననాటి నుండే పరిచయం చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా అయితే ఒకవేళ నీవు నీతిమంతుడైనా నీ పిల్లలు నీతిమంతుడైనా తరతరాలు చాలా హ్యాపీగా ఉంటారండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదవండి. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా.
దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశ్రయింపబడుదురు. కీడు చేయడం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఏలనగా యెహోవా న్యాయము ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. వారిన్నిటికి కాపాడుదురు గాని భక్తిహీన సంతానం నిర్మూలమగును. ఓకేనా చాలు. ఓకే 25 నుండి చూడండి. నేను చిన్నవాడనై ఉండిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. నీవు నీతిమంతుడుగా ఉంటూ నీ పిల్లల్ని కూడా ఆ మార్గంలో పెంచగలిగితే, నువ్వు గొప్ప గొప్ప చదువులు చదివించినా ఇంచకపోయినా కూడా, ఒకవేళ నువ్వు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు ఒక ప్రొసీజర్ని చెప్పాడు, ఆ ప్రొసీజర్ ప్రకారంగా కనుక నువ్వు పెంచగలిగితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ విధంగా ఉంటారు. ఎలా ఉంటారు మరలా ఒకసారి చూడండి. ఆయనను నీతిమంతులు విడబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నీ పిల్లలు ఇతరుల దగ్గరికి వెళ్ళేసి అడుక్కునే స్థితిలో దేవుడు ఉంచడు. నువ్వు అనుకోవచ్చు, దేవుని మార్గంలో ఏంది సండే రోజు చర్చికి తీసుకెళ్తే ఏమొస్తుంది, మా డబ్బులే ఖర్చు అయిపోతున్నాయిగా, ఛార్జీకి ఏమైనా వస్తుంది అని అంటే, ఆ యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు కనిపించదు, తర్వాత కనిపిస్తుంది. నీతోటి అంటే నీ కుమారుడు నీ కుమార్తెతో పాటు ఉంటూ లోకంలో ఉండే వాళ్ళ యొక్క స్థితి, నీ కుమారుని యొక్క స్థితి నువ్వు పక్కన పెట్టి చూస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది. నువ్వు ఒకవేళ దేవుని భయభక్తులు కనుక నీ పిల్లల్ని పెంచితే, దేవుని భయభక్తులు కాకుండా ఇష్టానుసారంగా పెంచినటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని నీ పిల్లల్ని పక్కన పెట్టుకొని చూస్తే తర్వాత నీకు అర్థమవుతుంది. ఒకానొక సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా త్రాగుడుకు బానిస అయిపోయారు, వాళ్ళు ఎలా లోకంలో తిరుగుడుకు బానిస అయిపోయారు, ఎలా వ్యభిచారాలకు వాళ్ళు బానిస అయిపోయారు, వాళ్ళ జీవితం ఎలా పాడైపోయింది అనేది తర్వాత నీవు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచితే వచ్చేటువంటి రిజల్ట్ నీ పిల్లల్లో కనిపిస్తూ ఉంటే, అప్పుడు నీకు దేవుడు ఎంత గొప్పవాడు అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు భిక్షమెత్తే విధంగా నీ పిల్లల్ని చేయడు. నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా, ఆయన చెప్పినటువంటి ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు పిల్లల్ని పెంచితే వాళ్ళు అడుక్కునే స్థితిలో దేవుడు ఉంచడు. తరతరాలు కూడా నిత్యమైన, ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, తినడానికి కావాల్సిన అన్నీ ఉన్నా కూడా సంతోషం లేకుంటే వృధానే కదండి. ఇప్పుడు మనకైనా పిల్లలకైనా ఎవరికైనా కూడా హ్యాపీనెస్ అనేది లేకపోతే వృధానే కదా. అదే కావాలి అంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్తే వచ్చేటువంటి లాభాలు చాలా ఉన్నాయి. సంతోషంతో పాటు మన ప్రవర్తన, మన యొక్క జీవితం అన్నీ కూడా పరిశుద్ధంగా జీవించడం కానీ అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా మనకు రావాలి అనంటే, పిల్లలు కలగాలి అనంటే మనం నడుస్తూ ఉండాలి, వాళ్ళని నడిపిస్తూ ఉండాలి. ఒకవేళ నువ్వు అలా పెంచగలిగితే నీ పిల్లల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతాడు. వాళ్ళనే కాదు, దేవుడు ఏంటిది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పెంచుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్నా కూడా తరతరాలు, ఒక తరం కాదు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఆశీర్వాదం అనేది అంటే ఓన్లీ ఒకరితోనే ఎండ్ అయిపోదు. ఆశీర్వాదం అనేది చివరకు అంటే ఎన్ని తరాలు ఉంటే అన్ని ఈ భూమి మీద ఎంతవరకు అయితే దేవుడు యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఎన్ని తరాలు అయితే నీ సంతానం ఉండని, నీవు నీతిమంతుడుగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, నీ పిల్లలు కూడా అలానే జీవిస్తే, ఆ తరతరాలు ఎన్ని తరాలు అయితే వస్తాయి అన్ని తరాలు కూడా దేవుని చేత దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా అది మన వల్ల కాదు. మనం పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడ్డా కూడా అది వృధానే. కానీ దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ప్రకారంగా ఏంటంటే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం పెంచడం నేర్చుకోవాలి. ఎందుకు ఒకటే రెఫరెన్స్ గురించి మనము 2 రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, ఇవన్నీ అంటే చాలామంది చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్. అంటే పిల్లల విషయంలో అన్నిటిపైన శ్రద్ధ నిలుపుతారు. పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే శ్రద్ధ అనేది చాలామంది చూపించలేకపోతున్నారు. ఎందుకు అనంటే, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు చూడవలసింది, పెంచవలసింది అదే. ఇప్పుడు డబ్బు కోసం, వాళ్ళ కోసం నువ్వు డబ్బు సంపాదిస్తావు, వాళ్ళ కోసం అన్నీ సంపాదించేసి అసలైన ఆత్మరక్షణ సంపాదించకపోతే వృధా కదా. అందుకు దేవుడు అదే చెప్తున్నాడు, అసలైంది ఇది. కాబట్టి నువ్వు డబ్బులు సంపాదించకపోయినా పర్లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి పెంచడము వాళ్ళకు నేర్పిస్తే చాలు. వాళ్ళే ఎలా జీవించాలో, వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లని, వాళ్ళని ఎలా చూసుకోవాలో ఫస్ట్ నువ్వు పునాది అనేది కరెక్ట్గా వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కట్టుకుంటూ పోతూనే ఉంటారు. కాబట్టి అలా పిల్లల్ని తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా, జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏ విధంగానైతే ఆత్మరక్షణను కోరుకుందో పరలోకంలో గొప్ప స్థానం కావాలని కోరుకుంది, ఈ లోకంలో కాదు. మనమైతే ఈ లోకంలోనే గొప్ప. వాడు ఇంజనీర్ అయితే అరే నువ్వెందుకు కావు, వాడికి జాబ్ వచ్చింది. పిల్లల్ని బాగా విసిగిస్తూ ఉంటారు కొంతమంది.
వాడికి జాబ్ వచ్చింది, ఇంకా నీకు జాబ్ రాలేదు, వాడు గొప్ప స్థానంలో ఉన్నాడు, నువ్వెందుకు ఇంకా ఇలానే ఉన్నావంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. వాడికి జాబ్ ఇచ్చి ఆ జాబ్ స్థితిలోనే ఉంచాలి, అతని ద్వారా ఇతరులకు సహాయకుడుగా ఉంచాలని దేవుని యొక్క ప్రణాళిక అదే కావచ్చు. లేదా నీ కుమారుడి పట్ల దేవుని యొక్క అది పని చేయాలని ఆయన వర్క్ చేయాలని ఉంది కావచ్చు ఆయన ప్రణాళిక. ప్రతి మనిషి పట్ల ఆయనకంటే ఒక ప్రణాళిక ఉంటుందండి. మనం భూమి మీదకి వచ్చినా మనం ఉట్టిగే రాలే. మన తండ్రిలో నుండి తల్లి యొక్క అండాన్ని చేరుకోవడానికి ఒక యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో మనం గెలిచి భూమి మీదకి వచ్చి ఆకారాన్ని ఇచ్చి ఆకారం మనకు వచ్చింది అని అంటే ఆయన ప్రణాళిక లేకుండా మనం రాలేదు. ప్రతి ఒక్కరి పట్ల ఎవరిని తక్కువ చూడకూడదు, వాళ్ళ జీవితం వేస్ట్ అనుకోకూడదు. ఎవరు కూడా నేను బ్రతికి వేస్ట్, నా జీవితం వేస్ట్, నన్ను ఎందుకు దేవుడు పుట్టించి ఇవన్నీ కూడా అవి అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని ఒక ప్రణాళిక లేకుండా ఎవరు భూమి మీదకి రారు. ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను పంపించిండు. కాకపోతే ఆ ప్రణాళిక నీలో ఎందుకు నెరవేర్చట్లేదంటే దేవుని మాటకు నువ్వు లోబడట్లేదు. దేవుని మాటకు నువ్వు లోబడితే ఖచ్చితంగా ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు నెరవేరుస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. కొంతమంది తల్లిదండ్రులు అంటే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో ఆ తల్లిదండ్రులకే ఆ తల్లిదండ్రులు చెప్పే మాటకి నువ్వు అవిధేయులుగా జీవించు. కొంతమంది నేర్పిస్తారు చిన్ననాటి నుండే, అరే అవ్వ అని తిట్టురా, అమ్మ అని అంటే గలీజ్ మాటలు నేర్పిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఇంకా దేవుడు చాలా బాధపడతాడు అంటే వాళ్ళ విషయంలో. కాబట్టి తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క శిక్షలో పెంచే తల్లిదండ్రుల మాటనే మనం పాటించాలి. ఒకవేళ వాళ్ళే కరెక్ట్గా లేదనుకో, నీకు దేవుని వాక్యాన్ని తెలిసి దాని ప్రకారంగా జీవించు, వాళ్ళని కూడా సరిచేయడం కోసం అలా కూడా మనం పిల్లలు కూడా తల్లిదండ్రులు సరిచేసి ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఓకేనా. కొంతమంది చెడు అలవాట్లు నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు. ఏం కదరా, ఒక చుక్కనే కదరా, కళ్ళే కదరా, ఏం కదరా, తాగు అనేది చిన్నగా త్రాగుడు నేర్పిస్తారు. వాడు పెద్ద అయిన తర్వాత ఇంకా బీర్ల మీద వీళ్ళు అంటే వాడు ఇంకా నేర్చుకుంటాడు ఇక అంతే. ఎందుకు స్టార్టింగ్ మొదలుపెట్టింది ఎవరంటే నువ్వే. కాబట్టి అలా ఎవరు కూడా ఉండకూడదు. పిల్లలు కూడా దేవుని ఒక మాటకు లోబడాలి. తల్లిదండ్రులు ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే వాళ్ళ మాటకు లోబడాలి. దేవుని యొక్క మాటకు పిల్లలు కూడా లోబడాలి. అలా ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి, పిల్లల తల్లి అంతా కుటుంబం అంతా కూడా ఏకముగా, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఏ విధంగా అయితే ఏకంగా వెళ్ళారో ఆ విధంగా ఉంటేనే అది దేవుడు కోరుకున్నటువంటి కుటుంబము. దేవుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో దేవుడు ఇది చూడాలనుకుంటే ఇంకా సాతాను ఏం చేసింది, తల్లికి పిల్లకు పడకుండా, పిల్లలకు తల్లులకు పడకుండా కుటుంబ వ్యవస్థను మొత్తం కూడా ఆగమాగం చేసి కుటుంబంలో శాంతి సంతోషమే ఉండదు. కొంతమంది ఫ్యామిలీస్లో సంతోషం ఉండదు. ఎందుకంటే ఎప్పటికి గొడవలు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కారణం అదే. కాబట్టి అలా ఎవరి కుటుంబం కూడా ఉండకూడదు. అందరి కుటుంబం ఎలా ఉండాలంటే జెబెదయి వారి యొక్క కుమారులు తండ్రి వాళ్ళ కుటుంబంలాగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఉండునుగాక. ఆమేన్. మిగతాది మనము ఇంకొక 22 నుండి మనం రేపు 28 వరకు చూసుకొని ఇంకొక 2 డేస్లో మనం ఈ యొక్క చాప్టర్ని క్లోజ్ చేసుకుందాము. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలోని విజయ్ సిస్టర్ గారు నడిపిస్తారు.